హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. ఈరోజు నా డే ఇన్ మై లైఫ్ చూపిస్తాను. ఆఫీస్కి వెళ్ళకపోతే జనరలీ నా పీజీలో రొటీన్ ఎలా ఉంటుందని చెప్పి. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పీజీలో ఉంటే జనరలీ ఏంటి దిస్ ఇస్ తేజు. సో గాయస్, జనరలీ ఆఫీస్కి వెళ్ళేదిగా ఉంటే కొంచెం తొందరగా లేచి రెడీ అవుతాను. పీజీలో అయితే 10-10:30, కొన్నిసార్లు 9కి కూడా లేస్తామన్నమాట. సో ఈరోజు నేను 10 కల్లా లేసాను. లేచిన తర్వాత పోహా పెట్టారు మాకు బ్రేక్ఫాస్ట్. సో పోహా హెల్త్కి మంచిది కదా. సో పోహాలో మేము ఫ్లాక్సీస్ పొడి చేసుకున్నాం అనమాట. అది కొంచెం చల్లుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ నేను ఒక షార్ట్లో చెప్పాను నేను ఆమ్లా వాటర్ 1 వీక్గా తాగుతున్నానని. సో కాసేపు అయిన తర్వాత 11:30, 11:40కి ఆమ్లా వాటర్ అయితే తాగాను. ఆమ్లాస్ని నేను బాగా 2 డేస్ ఎండబెట్టి పొడి చేసుకొని వాటర్లో ఎవ్రీ మార్నింగ్ కొంచెం వేసుకొని తాగుతాను అనమాట. బికాస్ ఆమ్లా ఐస్ క్యూబ్స్ ఇక్కడ పెట్టడానికి చోట్లేదు. మా పీజీలో ఫ్రిడ్జ్ ఫుల్ ఉంటుంది, అందుకని పౌడర్ ద్వారా ఆమ్లా కన్జ్యూమ్ చేసుకుందామని ఇలా అయితే తాగుతున్నా. సో పోహా కొంచెం తిన్నా, ఆమ్లా వాటర్ కొంచెం తాగా. సో ఆబ్వియస్లీ ఆకలిస్తుంది కదా. సో నిన్న మేము బయటకు వెళ్ళాం. సో చాలా స్నాక్స్ కొనుక్కున్నాం. అందులో వన్ ఆఫ్ ద స్నాక్ ఈస్ నువ్వులు లడ్డు, బ్లాక్ నువ్వుల లడ్డు అనమాట. సో ఇదైతే తింటున్నా. ఇంకా చాలా కొనుక్కున్నాం. ఏమేమి కొనుక్కున్నాం చూపిస్తా చూడండి. అదొక్కటే హెల్దీ. అందులో సమ్ మురుకులు, నా ఫేవరెట్, నాకు చాలా చాలా ఇష్టమైన స్నాక్ పొటాటో చిప్స్ అండ్ మురుకులు. సో యా, ఇవైతే కొనుక్కున్నాం. మన నువ్వులు లడ్డు కూడా కొనుక్కున్నాం. దీని టేస్ట్ చాలా గట్టిగా ఉందంట. ఇందాకే మా ఫ్రెండ్ తేజు తినేసి అయితే చెప్పింది. పళ్ళు విరిగిపోయేలా ఉంది. సో సపరించాలనుకుంటా. సో యా, ఇది వచ్చి మార్నింగ్ రొటీన్. ఒక పక్క వర్క్ కూడా చేస్తున్నాం. సో ఆఫ్టర్నూన్ ఏం తింటాము, ఈరోజంతా మేము ఏమేమి చేస్తామో మొత్తం ఈ వీడియోలో చూసేసేయండి. సో ఈ వీడియో ఎందాక చూసే వాళ్ళందరికీ ముందుగానే అడ్వాన్స్గా థ్యాంక్స్ చెప్తున్నాను. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వాటర్ బాటిల్ ఎక్కడ పెట్టారు? ఇక్కడ ఉంది. సో యూఆర్ గోయింగ్ ఫర్ లంచ్. నేను ఇలా యాంగిల్ ఎందుకు తీస్తున్నా అంటే బేసికలీ మేము ఉండేది టెర్రస్ కదా, కొంచెం అంత నీట్గా ఉండదన్నమాట. బయట అందరూ బట్టలు ఆరేస్తూ, సో కొంచెం ఇట్స్ నాట్ లుక్ దట్ మచ్ గుడ్. అందుకే కొంచెం ప్రాపర్గా ఉండాలని వీడియో షూట్ చేసిన. సో యూఆర్ గోయింగ్ ఫర్ లంచ్. ఈరోజు మా పీజీలో ఏం పెట్టారో తెలీదు, కానీ ఏం పెట్టినా మేము హ్యాపీగా తినేయగలం. ఎందుకంటే మా దగ్గర ఫ్లాక్స్ సీడ్స్ పొడి ఉంది. సో దాదాపు ఒక 1.5 వీక్ నుంచి మేము ఫ్లాక్స్ సీడ్స్తోనే తింటున్నాం అనమాట. నేనైతే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు అన్నిట్లో ఫ్లాక్స్ సీడ్స్ అయితే తింటున్నా. బికాస్ ఇట్స్ గుడ్ ఫర్ హెయిర్ అనమాట. ఇలా ఉంటుంది. వీ నీడ్ టు గెట్ డౌన్ లైక్ దిస్. ఏం పెట్టారో చూద్దాం. సో చల్లని అన్నం పెట్టారు. వేడి అన్నం కదా, మాకు చల్లని అన్నం, చల్లని సాంబార్. తర్వాత వాట్ ఈస్ దిస్? ఇదేదో సమ్ పచ్చడి. అండ్ ఇది వచ్చి వాటర్ అనమాట. ఈ వాటర్లో ఏదో పౌడర్ కలిపేస్తారు మజ్జిగ. సో ఇదే గైస్. సో యా, సో తినేసాము. వ్లాగ్ కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, ఎందుకంటే ఆబ్వియస్లీ పీజీలో ఉంటే అండ్ ఈరోజు వర్కింగ్ కూడా ఏం చేస్తాం గైస్. సో మాకు ఈరోజు కొంచెం వర్క్ తక్కువగా ఉంది, అందుకే నేను కొంచెం వ్లాగ్ షూట్ చేయగలుగుతున్నాను. బేసికల్గా అంత ఛాన్స్ ఉండదన్నమాట. సో యా, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అయితే విల్ ప్లే సమ్ గేమ్. బిజీ దీనికి ఈరోజు ఫుల్ వాచిపోతుంది వర్క్, లేకపోతే కొంచెం యాక్టివ్గా ఉండేది. హే నాగు, వస్తావా నా వీడియోలోకి? యాక్చువల్లీ మా రూమ్లో ఒక అక్క ఉంటుంది, ఎంతసేపు చెప్తూ ఉంటా కదా, తను కెమెరా ముందుకు రావడానికి కొంచెం షై.
సో ఈరోజు మీకు ఈ వీడియోలో బోరింగ్గా ఉండొచ్చు, నాకైతే చాలా టైం దొరికిందని కొంచెం హ్యాపీగా ఉందన్నమాట. కాసేపు అలా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అలా స్క్రోల్ చేసుకొని వచ్చేస్తాను. అండ్ ఈవినింగ్ ఒక ఫ్రూట్ అయితే తినబోతున్నాను. అది అందరికీ అవైలబుల్ ఉండే ఫ్రూటే, బట్ నాకు చాలా ఇష్టం అనమాట. ఇది ఇట్స్ సీజనల్ ఫ్రూట్. అదే పనిగా మా ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి వస్తుంటే తెప్పించుకున్నాను. అదేంటో చూసేసాను. నాకు పిచ్చగా బోర్ కొట్టేసింది. సరే అని బుడగలు ఉప్పు తీసుకున్నా అనమాట, కాసేపు అలా ఊపుకుందామని. ఇది నేను తిరుమలలో 2 to 3 years బ్యాక్ అయితే కొన్నాను, బట్ స్టిల్ అలాగే ఉంది కదా. కొంచెం యూస్ చేస్తూ ఉన్నాను అనమాట అప్పుడప్పుడు. నాకైతే భలే ఫన్ అనిపించింది. ఎప్పుడు స్ట్రెస్గా ఉన్నా ఇది నేను తీసుకుంటా అనమాట. అంటే రూమ్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నప్పుడు, ఇంకా చాలా బోర్ కొట్టినప్పుడు నేను దీంతోనే ఆడుకుంటాను. సో అలా కాసేపు తేజాన్ని కూడా విసిగిచ్చా అనమాట. సో వీడియో అయితే చూసి సో నేరేడు పండ్లు అయితే నా ఫేవరెట్ అనమాట. ఫైనలీ సీజన్ అయితే వచ్చేసింది కదా. సో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేరేడు పండ్లు మీద ఉప్పు కారం వేసుకొని తింటే ఆ టేస్ట్ ఉంటుంది. సో ఈరోజు 4:30కి అయితే నేరేడు పండ్లు తిన్నా అనమాట. ఏంటక్క వ్లాగ్ మాత్రం తిండే ఉందా అంటే, ఇంకా పీజీలో ఏం చేస్తాను చెప్పండి, ఇంకా అదే ఉంది. సో అది ఈరోజు కొంచెం డిఫరెంట్గా తినడానికి ఐటమ్స్ ఉన్నాయి. బేసికలీ నార్మల్ రొటీనే ఉంటుందన్నమాట. సో అలా నేరేడు పండు తినేసిన తర్వాత ఒక 5:30-6 ఆ టైంలో నేను టెర్రస్ మీదకి అయితే వెళ్ళాను. వ్యూ చూడండి, అద్దిరిపోయింది కదా. ఈరోజు చాలా బాగుంది. యాక్చువల్లీ మా హాస్టల్ దగ్గర హనుమాన్ టెంపుల్ కూడా ఉందన్నమాట. సో ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా లైక్ దేవుడి పాటలు కూడా వేస్తారు. చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట వినడానికి. ఇక్కడ నేను మీకు చిప్స్ చూపిస్తున్నాను కదా. సో ఐఎమ్ టెల్లింగ్ టు యూ లైక్ ఇది నా స్నాక్స్ అని మీకు చెప్తున్నాను ఇక్కడ. సో ఈరోజు ఈవినింగ్ అయితే చాలా ప్లెజెంట్గా జరిగింది గైస్. నేను అలా పైకి వెళ్ళి ఒక 40 minutes ఉండేసి వచ్చాను. మళ్ళీ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనుకోండి. ఇక్కడ ఫ్లైట్స్ కూడా చాలా కిందకి వెళ్తుంది. ఇదేం పెద్ద విద్య అంటారు. కొన్నిసార్లు చాలా కిందకి వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాను అనమాట. అండ్ నేను ఎంతసేపు ఉన్నానంటే లిటరలీ చీకటి అయ్యేంత వరకు పైనే ఉన్నాను. చూడండి, మీకు ఫ్లైట్లో లైట్స్ కూడా ఫ్లాష్ అయ్యేది కనిపిస్తుంది. సో లిటరలీ 40 minutes ఉన్నా అనమాట. తర్వాత కిందకి వెళ్తే మా ఫ్రెండ్ ఏమో బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళింది. ఈ శారీ కూడా చాలా బాగుంది కదా. సో ఇక్కడే మేము వచ్చి బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్కి ఇస్తామన్నమాట. సో రీసెంట్గా ఈమైతే చాలా బాగా కుడతారు. అండ్ ఈ ఆంటీ వచ్చి రీసెంట్గా బిజినెస్ కూడా పెట్టారనమాట, శారీస్ బిజినెస్. సో శారీస్ అలా మీరు ఏమైనా తీసుకుంటారా అని మమ్మల్ని అడుగుతుంటే మేము జస్ట్ అలా చూసాము, ఏమైనా నచ్చితే తీసుకుందామని. బట్ ఇప్పుడు ఏం అకేషన్స్ లేవని తీసుకోలేదన్నమాట. సో నాకైతే స్కై బ్లూ కలర్ శారీ అండ్ ఇంకొకటి గ్రీన్ కలర్ ప్యారెట్ డిజైన్ వచ్చిన శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది గైస్. ఇది వచ్చి నేస్తారు కదా, వాళ్ళ దగ్గర తీసుకొచ్చారంట. సో రేట్స్ కొంచెం రీజనబుల్గానే ఉంది. ఈ శారీ అయితే నాకు ఆసమ్, అంత బాగా నచ్చింది, చాలా బాగుంది కదా. సో దీని కాస్ట్ వచ్చి 4,500 సంథింగ్ చెప్పిందనమాట. సో ఇంకా పీజీకి వచ్చేసి డిన్నర్ అయితే చేసేసాము. సో నేను ఇక్కడైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈరోజు డిన్నర్కి ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ పొడి అండ్ క్యారెట్ ఫ్రై అండ్ పుదీనా పచ్చడి మేమే చేసుకున్నాము ఈరోజు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ నో ఫుడ్ వ్లాగ్ లాగా ఉంది, బట్ అలానే జరిగిందనమాట ఈరోజు. సో మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.